నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్ స్క్రిప్ట్లు ఉండవు, ఓన్ మాటలు ఉండవు, ఓన్ కార్యక్రమాలు ఉండవు. ఎవరో రాసిస్తే చేస్తాడు, ఎవడో రాసిస్తే పాల్గొంటాడు, ఎవడో రాసిస్తే మాట్లాడతాడు, ఇంతే. నేనైతే ఒక మాట చెప్తున్నాను. 2019 నుంచి 24 వరకు జగన్ దిష్టిబొమ్మ మాత్రమే సీఎంగా కార్యక్రమాలు చేసిందంతా కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఐపాక్ టీము. ఇక్కడ యాజ్ ఏ క్లియర్గా నిన్నటి రోజున బంగారుపాలెం వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? మామిడి రైతులకి గిట్టుబాటు ధర కోసం. ఆల్రెడీ గిట్టుబాటు ధర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేసింది కదా, దాని గురించి నువ్వేం తెలియదు అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళింది వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళ గిట్టుబాటు ధర కోసం ఫైట్ చేయడానికి కాదు. దర్శిలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పోలీసుల పైన రాళ్ళు రువ్వారో అటువంటి సంఘటనే ఇంకోటి క్రియేట్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ప్లాన్ ప్రకారమే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి 5 ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోయడం జరిగింది. అదే ట్రాక్టర్లతో తొక్కియడం, జగన్మోహన్ రెడ్డి గారి కారు కూడా ఆ మామిడికాయలు తొక్కడం జరిగింది. అక్కడ మాట్లాడుతున్న తరుణంలో ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక యువ నాయకుడు కానీ యువ కార్యకర్త అతని తల అయితే పగలడం జరిగింది. దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారు అంటే పోలీసులు లాఠీతో అతని తల పగలగొట్టారు అన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఏమీ రాలా. పోలీసులు చేశారని చెప్పి పోలీసులకి మసి పూసేశారు. పోలీసులు చేశారో చేయలేదో మనకైతే తెలీదు. బట్ అతను నిజంగా పడ్డాడా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలే కొట్టారా, లేకపోతే పోలీసులే కొట్టారా అనేది ఈరోజు తెలియబోతుంది. పోలీసులు దాన్ని బయట పెట్టబోతున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా వీళ్ళు లాస్ట్ దర్శిలో చేసిన దాన్ని మైండ్లో పెట్టుకుని నిఘా వ్యవస్థ పెంచి వీళ్ళు తిరిగే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా డ్రోన్లు పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడం, పోలీస్ నిఘా వ్యవస్థని భయంకరంగా ఏర్పాటు చేశారు ఇతని కార్యక్రమం కోసం. ఎందుకంటే అబద్ధాన్ని నిజం చేయడంలో, నిజాన్ని అబద్ధం చేయడంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళందరూ కూడా ఫేమస్ కదా. అందుకని వీళ్ళలాగే వ్యవహరించాలి. కాబట్టి నిందైతే వేస్తారు పోలీసుల మీద, లాఠీ తగిలిందని చెప్పి. నిజమేంటో అబద్ధమేంటో దేవుడికే తెలియాలి. ఇక్కడ వచ్చిన పని ఏంటి? మామిడి రైతులు గిట్టుబాటు ధర. చేసిన పని ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని తలపైన కొట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ తలలు పగలు కొడతారా అనే కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్స్ 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరాల్లో ఎంతమంది కార్యకర్తలు రక్తం కల చూస్తావు? ఈ విధంగా నీ సొంత రాజకీయంకి నువ్వు మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ ఎంతమంది కార్యకర్తల రక్తాన్ని చూస్తావు? కార్యకర్తలారా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలారా, జగన్ ఆడే చదరంగంలో మీరు బలి కామాకండి. ఎందుకంటారా? ఇదంతా పెద్ద స్క్రిప్టు. జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి అండ్ కొన్ని టీమ్స్ ఆడుతున్న స్క్రిప్టు. మీరు తలలో పగలు కొట్టించుకోమాకండి. మీకు మీరే కొట్టుకొని, మీకు మీరే చేసుకొని, పెద్ద హైప్ ఇచ్చుకొని చేసుకోవడం వల్ల రేపటి రోజున మీ ప్రాణాలకు ఏమన్నా అయితే మీ కుటుంబాలు రోడ్డున పడతాయి. చూశారు కదా, సింగయ్యని కారుతో తొక్కిచ్చి ఆ పశ్చాత్తాపం కూడా పడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మీరెంత ప్రాణాలు కోల్పోయినోడి గురించే మాట్లాడలేదు. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు? కందుకూరులో జరగలేదంటే, కందుకూరులో మీటింగ్ జరుగుతూ ఉండగా ఒక 8 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రోగ్రాన్ని మధ్యలో ఆపేసి తన కాన్వాయ్లో ఒక కార్ తీసుకుని ఆ కార్లో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమంది చనిపోయారని చెప్పి చూసొచ్చి తర్వాత అక్కడ స్టేజ్ పైన ఇలా జరిగింది కాబట్టి నేను ఈ ప్రోగ్రాన్ని ఇక్కడితో ఆపుతున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది.